సభాధ్యక్షులు నరహరి గారు, సోదరుడు అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మణరావు గారు, వేదికను అలంకరించిన అతిరథ మహారథులు, అదేవిధంగా పెద్దమంతూరు రూపాల చెందినటువంటి వాల్మీకి సోదరులు సోదరీమణులు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఇతర పెద్దలు, అదేవిధంగా పాత్రికేయులందరూ కూడా పేరు పేరున నాయకు నమస్కారం. ఆ రోజు 2014లో వాల్మీకి సోదరులంతా వచ్చి మేము ఒక విగ్రహాన్ని ఇక్కడ పెట్టదలుచుకున్నామన్నప్పుడు తప్పకుండా నా వంతు సహాయ సహకారాలు అందిస్తారని ఆ రోజు దాదాపుగా 75,000 రూపాయలు ఇవ్వడం, తర్వాత మన ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత దాన్ని ఓపెన్ చేసేకి రాలేదు. కారణం అంటే లేనిపోని రాజకీయాలు వస్తాయనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు అర్ధాంతరంగా ఆపివేయడం జరిగింది. అయితే తర్వాత మన ప్రభుత్వం వచ్చింది. తర్వాత ఈరోజు మన వాళ్ళు ఈరోజు రాము కానీ నరహరి కానీ వీళ్ళు చెప్పింది ఏమంటే ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేదు, ఒక కులంతో అందరూ కూడా కలిసిమెలిసి చేసుకుంటామంటే సంతోషం అని చెప్పడం జరిగింది. ఇది మంచిది. ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని అన్ని పక్షాల వాళ్ళు కలిసి మంచిగా ఈరోజు కార్యక్రమం జరుగుతూ ఉంది. మీ అందరికీ శుభాభివందనాలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను. అయితే ఈరోజు వాల్మీకి విగ్రహం పెట్టిన తర్వాత దానికి పూజా కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించాలి. ఏదో పేరుకి మాత్రం విగ్రహాన్ని పెట్టేసి దాన్ని గాలికి వదిలేస్తే అది మంచి పద్ధతి కాదు, మనకి మంచిది కాదు, మన గ్రామానికి మంచిది కాదు. కాబట్టి అంబికా లక్ష్మణరావు గారు చెప్పినట్టు పూజా పురస్కారం తప్పనిసరిగా ఉండాలి. అదేవిధంగా వాల్మీకి మహర్షి యొక్క ఆలోచనలు కానీ ఆయన రాసినటువంటి గ్రంథంలో పొందుపరిచినటువంటి అంశాలని తప్పనిసరిగా ఆచరించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా అన్నదమ్ములు ఏ విధంగా ఉంటారో, కలిసిమెలిసి ఏ విధంగా ఉంటారు అనేది, ఆ విధంగా భార్యాభర్తల అనురాగం కానీ, తల్లిదండ్రులు ఏ విధంగా ఉండాలి అనేది, గురువు దైవం భక్తి ఏ విధంగా ఉండేది అనేది స్పష్టంగా ఆ రోజు వాల్మీకి మహర్షి ఆయన రాయడం జరిగింది. అయితే మనం ఆచరించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు వాల్మీకి కులంలో పెట్టాం. ఆ రోజు అన్ని మొత్తం అన్ని కలుబోసి ఒక మంచి గ్రంథాన్ని రాసినటువంటి వాల్మీకి మహర్షి కులంలో పుట్టినటువంటి మనము తప్పనిసరిగా ఆచరించాలి, అనుసరించాలని సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు అత్యంత వెనుకబడినటువంటి కులం ఈరోజు అన్ని రంగాల్లో కూడా, విద్యాపరంగా అయితేనేమి, అదేవిధంగా ఆర్థిక పరంగా అయితేనేమి, రాజకీయ పరంగా ఈ రోజుల్లో అయితే రాజకీయంగా మార్పులు వస్తూ ఉన్నాయి. కారణం ఏమంటే మనమంతా కూడా చదువుతూ ఉన్నాం. అందరి మాదిరి మనం ఏదో వాళ్ళు చదివినారే, వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారే, వాళ్ళ మంత్రులైనారే, ఎమ్మెల్యే, నువ్వెందుకు కాకూడదు, మీరెందుకు కాకూడదు, మీరెందుకు చదవకూడదు, మీరెందుకు డబ్బులు సంపాదించకూడదు అనే ఆలోచనతో ముందుకెళ్ళాలి. మనం కూడా ఏదో వాళ్ళు వీళ్ళు అనేది కాకుండా మనం కూడా వాళ్ళని అనుసరించి వాళ్ళు ఏ విధంగా ఎదిగారు, డబ్బులు సంపాదించారు, రాజకీయంగా వచ్చారు, అన్ని విధంగా ముందు మీరు ఆ విధంగా ముందుకెళ్ళి ఒకరిని చూసి ఈర్ష్పడేదే వద్దని సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు నేను ఒకటే కోరుతా ఉన్నా, ఈరోజు నేను శాసనసభ్యుడిగా ఒక బీసీ కులానికి చెందినటువంటి వ్యక్తి, అదే క్రమంలోనే ఈరోజు ఒకటే సమాజంలో సమానంగా అన్ని వర్గాలు ముందుండాలనేటువంటి ఒక ఆలోచనతో ఈసారి మొన్న ఎలక్షన్ బిఫోర్ నేను పరిగిలో కళ్యాణ మండపంలో హామీ ఇచ్చా. రేపు ఎలక్షన్ అయిన తర్వాత తప్పనిసరిగా బీసీ కులాలకు చెందినటువంటి కళ్యాణ మంటపాలు చేస్తానని 5 కళ్యాణ మంటపాలు హామీ ఇచ్చా. ఇప్పుడు పరిగిలో వాల్మీకి కళ్యాణ మంటపం దాదాపుగా 80% 80 లక్షలు ఇచ్చా. అట్లనే ఉప్పర కులస్తులకి సోమందేపల్లిలో 80 లక్షలు ఇచ్చా. అదేవిధంగా కనకదాస కళ్యాణ మండపం రాప్తార్లో ఇచ్చాం. యాదవ కళ్యాణ మండపం గోరంట్లో ఇస్తున్నాం. వడ్డెర కులస్తులు కూడా ఎక్కువగా ఉన్నారనే ఉద్దేశంతో ఓడిసిలో 80 లక్షలతో కళ్యాణ మంటపం ఇస్తున్నాం. అంటే అదేవిధంగా ఎస్సీలు మడకసేపులో ఎక్కువగా ఉన్నారు కాబట్టి అక్కడ కూడా 1 కోటి రూపాయలతో కళ్యాణ మంటపం. మైనారిటీస్కి కూడా ధర్మవరంలో ఇస్తున్నాం. నేను ఒకటే అనుకున్నా, సమాజంలో అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి కులాలకు కూడా గౌరవ మర్యాద ఉండాలి. ఈరోజు డబ్బులుండే వాళ్ళైతే బ్రహ్మాండంగా కోట్లు పెట్టి పెళ్లి చేసుకుంటా ఉన్నారు. కానీ మన బీసీ వర్గాల్లో ఒక 25-30 వేలు పెట్టి కళ్యాణ మంటపాలు పెళ్లి చేసేనే అవకాశాలు లేకుండా పోతున్నాయి. అందరికీ ఒకే రేటు పెడుతున్నాం. 25,000 30,000 రూపాయలు ఫిక్స్ చేస్తున్నాం ఈ కళ్యాణ మంటపాల్లో. ఇప్పుడు పరిగిలో కూడా అదే విధంగా ఉంది. అదేవిధంగా రేపు నిర్మించబోయే కళ్యాణ మంటపాలు కూడా మీరంతా కూడా కూర్చొని మాట్లాడుకునే దానికి ఒక వేదిక, అదేవిధంగా మన వాళ్ళంతా కూడా అందరిలాగా ఆ గౌరవ మర్యాదలు ఉండే విధంగా పెళ్లి చేసుకునేదానికి కూడా ఒక అవకాశం ఉండాలనే ఉద్దేశంతో
బీసీలో పుట్టి పెరిగాను కాబట్టి బీసీలకి నామంతగా చేయాలనేటువంటి లక్ష్యంతో ముందుకెళ్తున్నాను. ఆ విధంగా ముందుకెళ్తాం. మీరు కూడా చదువుకోండి. అదేవిధంగా మన పిల్లల్ని, మనకి ఏదైనా ఉండొచ్చు, ఏదైనా లేకపోవచ్చు, కానీ చదువు అనేది చాలా ఇంపార్టెంట్. చదువు ఉంటే అన్ని జయించవచ్చు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి భవిష్యత్తులో కూడా మీరు కూడా ఐకమత్యమే మహాబలం, కలిసి ఉంటే కలదు సుఖం. మీరు కూడా ఐకమత్యంగా ఉండండి, చదువుకోండి, విద్యాబుద్ధులు నేర్చుకోండి. సమాజంలో ఏ విధమైనటువంటి మార్పులు వస్తున్నాయో సమాజంలో మార్పులకు అనుగుణంగా మీరు కూడా ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా ఏమైనా సహాయ సహకారాలు కావాలంటే ఈ మండలంలో పుట్టి పెరిగాను, తప్పకుండా నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు కూడా మీ కులానికి ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఏర్పాటుగా చెప్తే వెంటనే వారు ఎంతో మనస్సుతోటి, మంచి మనస్సుతోటి 75,000 రూపాయలు విలువ చేసేటువంటి విగ్రహాన్ని ఆ రోజుల్లో, అంటే 2018లో మనందరికీ కూడా సాయం చేసేటువంటి గొప్ప గుణం ఉన్నటువంటి వ్యక్తిగా ఈరోజు మన ముందున్నారు ఆయన. ఎందుకంటే ఇలాంటి దాతలు ఉండబట్టే ఈరోజు అనేక మంచి కార్యక్రమాల్ని మనము అనేక రూపాల్లో చేసుకునే అవకాశం లభిస్తూ ఉంది. వాల్మీకి మహర్షి అంటే మీ అందరికీ తెలుసు, ప్రపంచ మానవాళికి దిశానిర్దేశాన్ని ఇచ్చి మనమందరూ కూడా ఒక సమాజంలో ఏ విధంగా మెదగాలి, తల్లిదండ్రులను ఏ విధంగా గౌరవించాలి, భార్యాభర్తల అనురాగం ఏ విధంగా ఉండాలి, అన్నదమ్ముల అనుబంధం ఏ విధంగా ఉండాలి, గురు శిష్యుల బంధం ఏ విధంగా ఉండాలి, రామరాజ్యం ఏ విధంగా ఉండాలి, పరిపాలన ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాలన్నీ కూడా మనందరికీ రామాయణ మహాకావ్యం ద్వారా దాదాపు 24,000 శ్లోకాలని సంస్కృతంలో రచించి మనందరికీ అందించేటువంటి మహర్షి వాల్మీకి గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఈరోజు ప్రపంచమే వారి గురించి, వారు చూపించిన మార్గాన్ని అనుసరించేటువంటి ప్రయత్నం అందరూ కూడా చేస్తూ ఉన్నారు. ఈ మధ్యన మీరు చూస్తూ ఉంటారు, దసరా ఉత్సవాల్లో మలేషియాలోను, సింగపూర్లోను, మయన్మార్లోను, థాయిలాండ్లో కూడా రామాయణ చిత్రకావ్యాన్ని నాటక రూపంలో ప్రదర్శన చేసి వాళ్ళ వేష భాషల్లో, అంటే వాళ్ళు ఉన్నటువంటి మనుషుల యొక్క రూపం వేరే, మన రూపం వేరే అయినా సరే వాళ్ళు కూడా ఈ రామాయణాన్ని ఆస్వాదిస్తూ నాటకాలని ప్రదర్శించారంటే మన ముందు ఎంత గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. అంటే వాల్మీకి మహర్షి రామాయణాన్ని అనుసరించడమే కాదు, ఆ రామాయణ ఘట్టాలని వాళ్ళ నాటకాల రూపంలో కూడా వాళ్ళ భాషలలో, వాళ్ళకి సంబంధించిన భాషల్లో కూడా వాళ్ళు మాట్లాడుకుంటూ ఆ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారంటే నిజంగా చాలా గర్వకారణంగా ఉంది. అలాంటి వాల్మీకి మహర్షి వారసులుగా మన ముందుకు ఈరోజు మనం ఇక్కడ రావడం జరిగింది. ఈ ప్రపంచ మానవాళికి దిశానిర్దేశించిన వాల్మీకి మహర్షి యొక్క వారసులుగా మనం కూడా మన ప్రాంతంలో తప్పకుండా మంచి పనులు చేసేటువంటి కార్యక్రమం చేయాలి. ఒక సామాన్య వేటగాడు మహర్షి వాల్మీకిగా రూపాంతరం చెందినటువంటి వ్యక్తిగా, మార్పుకు సంకేతంగా ఉన్నటువంటి వాల్మీకి మహర్షి వారసులుగా మనం కూడా గతంలో మన వైపు ఏమైనా ఉంటే చెడు అలవాట్లు కావచ్చు, ఇతర అసాధ్య కార్యపాలలో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, అవన్నీ కూడా మానుకొని ఒక మంచి మనస్సుతో ఈరోజు వాల్మీకి మహర్షి విగ్రహాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి మనం కూడా తప్పకుండా మారాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనమందరూ సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా అందరూ గౌరవించాలంటే మనమందరూ కూడా ఈ మార్పు సంకేతమైనటువంటి వాల్మీకి మహర్షి అనుచరులుగానో వారసులుగా మనం కొనసాగాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ సమాజానికి మంచి చేద్దాం.